యాక్టర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి చిత్రం రామ్ నగర్ బన్నీ గత ఏడాది అక్టోబర్లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది. ఆహాలో ఎల్లుండి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా తెలియజేస్తూ పోస్టర్ను రిలీజ్ చేసింది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ పతాకంపై 2020లో క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన పాతాల్లోక్ వెబ్ సిరీస్ భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో రెండో సీజన్ తెరకెక్కించారు. తాజాగా పాతాల్లోక్ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన డాక్యుమెంటరీ ది రోషన్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దీన్ని రూపొందించింది. ఎల్లుండి నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కు రాబోతుందని తాజాగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రోషన్ కుటుంబం ఎన్నో సేవలు అందిస్తోంది. ఈ కుటుంబంలోని 3 తరాల వారిని ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు. హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్, తాతయ్య రోషన్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఇందులో చూపించబోతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కీలక పాత్రలో ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో సరికొత్త లవ్ స్టోరీ పట్టాలేకపోతుంది. సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజు ఈ స్టూడియో ఓపెన్ అయినట్టుగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వచ్చి అందరితో పాటు గడపడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది అన్నారు. ఎంతో మందికి ఏఎన్ఆర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రోడ్లే లేని రోజుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించారని గుర్తు చేశారు. నజ్రియా బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో ఎంసీ జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఏకంగా 50 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఓటీటీ వేదిక స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం గేమ్ చేంజర్ ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీపై దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలని, సమయానుభావం వల్ల కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో కథ అనుకున్న విధంగా రాలేదంటూ శంకర్ పేర్కొన్నారు. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ఎమర్జెన్సీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భం ఆధారంగా రూపొందింది. ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా తాజాగా ఎల్లుండి బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది. ఇందిరాగాంధీ కంగనా నటించగా జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయిగా శ్రేయాస్ తల్పడే యాక్ట్ చేశారు. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. సంబంధించిన ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, మంచు విష్ణు, మంచు మనోజ్ ఇతరులు కుటుంబంతో కలిసి సందడి చేశారు. రుక్సర్ దిల్లాన్, రుహానీ శర్మ లాంటి వారు సాంప్రదాయ దుస్తులు ధరించి మురిసిపోయారు. సంక్రాంతి కానుగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన చిత్రాల్లో డాకు మహారాజ్ 1, నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబోలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఈ నెల 12న విడుదలై సందడి చేస్తోంది. చిత్ర బృందం తాజాగా మేకింగ్ వీడియోను పంచుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం జైలర్ 2 తాజాగా ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ ఇచ్చేశారు. సంక్రాంతి కానుగా అనౌన్స్మెంట్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లపూడి తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఈ సినిమా నుంచి దేశీరాజు అనే పాత్రను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేసింది మూవీ టీం. నారీ నారీ నడుమ మురారిగా శర్వానంద్ రాబోతున్నట్టుగా తెలిపారు. ఈ మూవీలో శర్వానంద్ సరసన సాక్షి వైద్య, సంయుక్త మీనన్ యాక్ట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2 దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించినట్టుగా మూవీ టీం పేర్కొంది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో యాక్షన్ మొదలైందంటూ ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. మాస్కా దాస్ విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ తొలిసారి లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. లైలా మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయింది. ఎల్లుండి ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ రాబోతున్న మూవీ మహావతార్ నరసింహ. సంక్రాంతి కానుగా ఈ మూవీ టీజర్ ను టీం రిలీజ్ చేసింది. అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ 3Dలో కనిపించబోతోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
అన్స్టాపబుల్ టాక్ షో రెండో పార్ట్ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్స్టాపబుల్ టాక్ షో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శర్వణన్ సందడి చేశారు. ఈ ఎపిసోడ్ రెండో పార్ట్ ఎల్లుండి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మరో మూవీ హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే పాట ప్రోమోను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. వీరమల్లు మాట వినాలి అంటూ పవన్ గొంతు అందరిలో జోష్ నింపుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వెట్రిమారన్, కథానాయకుడు ధనుష్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు మంచి విజయం సొంతం చేసుకునే తాజాగా వీరిద్దరూ మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. దీన్ని ఆర్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీన్ని తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదిక ఒక పోస్ట్ పెట్టింది నిర్మాణ సంస్థ. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.